పచ్చళ్ళు ఎంతో మందికి ఇష్టం, అందులో ఎన్నో రకాలు ఉన్నాయి. మీకు ఈజీగా చేసుకునేలాగా ఒక పచ్చడి తీసుకొని వచ్చిన అదే మన రొయ్యల పచ్చడి. ఇప్పటి నుండి దుకాణాలకు పోయి కొనుక్కొని తినకూరి, నేను సింపుల్ అండ్ జబర్దస్త్ టేస్ట్ ఉండేలా చెప్తా, మంచిగా చేసుకొని తినండి. చలో ఇక గట్టి చెప్తా, మంచిగా నూరి. ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, సగం టేబుల్ స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చీని, 4 నుండి 5 లవంగాలు, ఒక 10 ఇలాచి, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్ లో వాసన వచ్చేలాగా రోస్ట్ చేసుకోండి. వావ్, పొద్దున బ్రేక్ఫాస్ట్ కిచిడి, ఇప్పుడు పచ్చడి. చాలు నీ సంబరం గానీ వేగగానే సన్నుష్క లెక్క మంచి పౌడర్ కొట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ లో 1/2 కిలో రొయ్యలు తీసుకోండి, అందులో సగం చెంచాడు పసుపు వేసుకోండి. ఒకటి మాత్రం జాగ్రత్త, చాలా మంది ఉప్పేసి కలుపుకుంటారు, ఉప్పు వేయకండి. వాటిని ఒక పాన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉంటే వాటర్ బయటకు వస్తాయి. ఏంటి వాటర్ వస్తాయి? ఆ బిందెలు నింపుకోవచ్చా? నువ్వు డిస్టర్బ్ చేయకు, ఆ వచ్చిన వాటర్ ని మొత్తం డ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఒక కడాయిలో 200 ml ఆయిల్ వేసుకోండి. రోస్ట్ చేసుకున్న రొయ్యలు వేసుకొని మీడియం ఫ్లేమ్ లో మంచి కలుపుకోండి. ఇదే మెయిన్ స్టెప్, సాధ్యమైనంత వరకు రొయ్యల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి, లేకపోతే పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. తర్వాత అదే నూనెలో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకొని పచ్చి వాసన పోయేలా కలుపుకోండి. అరే, ఇది ఎలా ఉంది? సాంబార్ లో వేస్తారు మునక్కాయ, నువ్వే నా గుండెకాయ. ఇగో నువ్వు ఇట్లా చెప్తే చెప్పులు ఇసిరి కొడతారు. చల్లగాని పచ్చివాసన పోగానే పౌడర్ కొట్టుకున్న మసాలా వేసుకోండి. దానితో పాటు 3 టేబుల్ స్పూన్ల కారం, 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు. లో ఫ్లేమ్ లో కలుపుతుంటే పైన ఇట్లా బురుగు వచ్చేస్తుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుని ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసుకోండి. మంచిగా కలుపుకొని చల్లారిన తర్వాత నిమ్మకాయ వండుకోండి. అరే, నువ్వు తింటానంటే ఒకటి చెప్పాలా? ఊకర్రకేంది చెప్పు. నిమ్మకాయలో ఉంటది పులుపు, నీకు చాలా బలుపు. నా దిమాగ్ ఖరాబ్ చేస్తే లేస్తది మెంటల్. నిన్ను రూమ్ లేసి కొడితే పక్కా 2-3 గంటలు. నువ్వు నీ పాతింప సామాన్ జోకులు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.